కూలీ మూవీ రివ్యూ. ఉదయం లేచి ఎవరి ముఖం చూసినా తెలియదు కానీ నా జీవితం పుండు మీద కారం చల్లినట్టు అయిపోయింది నా పని. అలాగే ఉంది సినిమా. నాకేం నచ్చలేదు. అంతే లేదు, సినిమా స్క్రీన్ ప్లే బాగాలేదండి. అంటే చాలా డల్ గా ఉంటది, చాలా బోర్ కొట్టేస్తుంది మనకి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా చిరాకు వస్తుంది మనకి. సెకండ్ హాఫ్ అంటే ల్యాగ్ ఎక్కువ ఉంటది. ల్యాగ్ ఇంకొకటి, కొన్ని కొన్ని మంచి సీన్లు, యాక్షన్ సీన్లు, వాటి దగ్గర మ్యూజిక్, ఆ ఎలివేషన్ పడితే మనం చాలా బాగా చూస్తాం. కానీ వాటితో పాటు స్టోరీ కూడా ఉండాలి. ఆ యాక్షన్ బ్లాక్స్ కి మంచి లింకప్ ఉండాలి. అది లేకపోతే అది అంత ఫీల్ ఇచ్చినా మనకి ఏంటి అనిపిస్తుందో. మెయిన్ మైనస్ అదే, స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేవు. అవి లేకపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతున్నా సరే మనం కుర్చీలో కూర్చుని అలా చూస్తూ ఉండిపోతాం తప్ప దాన్ని మనం ఎంజాయ్ చేయలేం. అది మెయిన్ మైనస్. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రజనీకాంత్ గారు అంత తోపు ఇంత తోపు అంటారు, కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా ఒకటి ఉంటది. అది చూసిన తర్వాత కూడా ఏంటి దీనికైనా ఇంత తోపు అంటున్నారు అనిపిస్తుంది. చెప్తున్నా కదా, అదే రైటింగ్ బాగాలేదు. ముందుగా ఆ రైటింగ్ బాగుంటే ఈ కంప్లైంట్స్ అన్ని ఉండవు. ఈ కంప్లైంట్స్ ఏం లేకపోతే సినిమా వీళ్ళు అనుకున్నట్టే ఆ 1000 కోట్లు మాత్రం టచ్ చేసేది. ఇలాంటి సినిమాలు తీస్తే 1000 కోట్లు అసలు రావట్లేదు, ఛాన్స్ లేదు. ఇలాంటివి తీస్తే ఇంకా తమిళ్లో అయితే ఇంకా 1000 కోట్లు రావేమో ఇంకే సినిమాకి. ఆ శంకర్ గారేమో అవుట్డేటెడ్ అయిపోయారు. ఈ లోకేష్ శంకర్ గారు అనుకుంటే ఇతనేమో ఇలా చేస్తాడు సినిమాలు. అదండి, నన్ను అడిగితే సినిమా అంతేం లేదు. బాగా డిసప్పాయింట్ అయ్యింది. నేను అయితే స్కిప్ చేసినా పర్వాలేదు, ఖాళీగా ఉన్నప్పుడు టికెట్ రేట్లు తగ్గినప్పుడు వెళ్ళినా పర్వాలేదు, అది లేదన్నట్టు ఓటీటీలో వచ్చినప్పుడు చూసినా పర్వాలేదు. అంత నుంచి పెద్ద సినిమా అయితే కాదు.